వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సుబ్రహ్మణ్య స్వామి సినిమా ఎవరు చేస్తారు త్రివిక్రమ్ డైరెక్షన్లో? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తూ ఉంది. మనందరికీ తెలుసు, రీసెంట్గా త్రివిక్రమ్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామి సినిమాని చేయబోతున్నాడు అంటూ ఆ వార్తలు రావటం, దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు కూడా బయటకు వస్తూ ఉండటం మనం చూసాం. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ మురుగా అని చెప్పి ఒక పుస్తకాన్ని తనతో పాటు చేత్తో పట్టుకుని తీసుకువెళ్ళటం, ఆ దృశ్యాలన్నీ కూడా ఎయిర్పోర్టుల్లో మనకి దర్శనమివ్వటం చూసాం. అలాగే సూర్యదేవర నాగవంశీ సైతం త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఉంటుంది, అలాగే జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుంది అని గతంలోనే చెప్పాడు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ఉంటుంది. అంటే మైథలాజికల్ సినిమా అది. సుబ్రహ్మణ్య స్వామి ఆయన మహిమ ఏంటిది, ఆయన జన్మ వృత్తాంతం ఏంటి, ఆయన ఎందుకని గాడ్ ఆఫ్ వార్ అంటే యుద్ధ దేవుడు అని పిలుస్తారు అనేటువంటి అంశాలతోటి ఆ సినిమా స్క్రిప్ట్ని త్రివిక్రమ్ రూపొందించారు. అందుగురించే సుబ్రహ్మణ్య స్వామి గురించినటువంటి అధ్యయనం చేస్తూ కనిపించారు మనకి జూనియర్ ఎన్టీఆర్. మరి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి, ఇప్పుడు బాగా స్పెక్యులేట్ అవుతున్నటువంటి ఇంకొక విషయం, ఆ ప్రాజెక్టుని ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ చేజిక్కించుకుంటున్నాడు అని చెప్పేసి జరుగుతూ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో నిర్మాత బన్నీవాస్ అల్లు అర్జున్కి సంబంధించి ఒక అంశం చెప్పారు, ఒక విషయం చెప్పారు. ప్రస్తుతం ఏదైతే అట్లీ డైరెక్షన్లో తను సినిమా చేస్తూ ఉన్నాడో, ఆ సినిమా తర్వాత 2 ప్రాజెక్టులు ఆయన ఒప్పుకున్నారు. అందులో ఒక ప్రాజెక్టు 2026 జూలై లేదా ఆగస్టులో మొదలవుతుంది, ఇంకొక ప్రాజెక్టు 2027 మార్చిలో మొదలవుతుంది అని చెప్పేసి ఆయన ఒక విషయం బయటపెట్టారు. అయితే అవి ఏ సినిమాలు ఏంటి అనేది మాత్రం జనవరిలో ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే 2027 మార్చిలో మొదలవుతుంది అని చెప్పేసి ఒక ప్రాజెక్టు గురించి చెప్పాడో బన్నీవాస్, అది త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆయన చేసే సినిమా, అదే గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి కొంతమంది ప్రచారం మొదలు పెట్టేస్తారు సోషల్ మీడియాలో. మరి 2026 జూలై ఆగస్టులో ఏ సినిమా అంటే లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. అట్లీ తర్వాత తను చేసేది లోకేష్ కనకరాజు డైరెక్షన్లో అనే మాట మాత్రం బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న లోకేష్ కనకరాజ్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు, తన భార్యను కూడా తీసుకొని అల్లు అర్జున్ మీట్ అయ్యారు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి, అంటే ఇదివరకే స్టోరీ డిస్కషన్స్ అయిపోయాయి. నిన్న ఆయన వచ్చినటువంటి సందర్భం, దాన్ని ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసుకోవడానికి వచ్చారు, ఫైనల్ అయిపోయింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందుగురించే దాని తర్వాతే జరిగినటువంటి, ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో బన్నీవాస్ ఆ సినిమా పేరు చెప్పకుండా 2026 జూలై లేదా ఆగస్టులో సినిమా మొదలవుతుందని ఏదైతే ఆయన చెప్పారో అది లోకేష్ కనకరాజ్ డైరెక్షనే. మైత్రి మూవీ మేకర్స్ ఆ బ్యానర్లో ఆ సినిమా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు బాగా ప్రచారం నడుస్తూ ఉంది. మేబీ అది వాస్తవ రూపం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలిసినటువంటి విశ్వసనీయ వర్గాల నుంచి కూడా ఒక సమాచారం అందుతుంది. ఎటొచ్చి ఈ 2027 మార్చిలో అల్లు అర్జున్ ప్రారంభించేటువంటి ప్రాజెక్ట్ ఏది అనేదే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయింది. నిజంగా త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టి మళ్ళీ అల్లు అర్జున్ అతనితోటి సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కూడా రేకెత్తిస్తుంది. ఎందుకంటే నిజానికి ఆ ప్రాజెక్టు వాళ్ళిద్దరి కాంబినేషన్లోనే రావాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టి అట్లీతోటి సినిమాని అల్లు అర్జున్ స్టార్ట్ చేశాడో, దాంతో త్రివిక్రమ్ హర్ట్ అయ్యాడు. అందుగురించి ఆ ప్రాజెక్టుని అల్లు అర్జున్తో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తోటి సెట్ చేసుకున్నాడు అనే వాదం చాలా బలంగా మనకి వినిపించింది. సో ఈ మధ్య గ్యాప్లో, ఎందుకంటే ప్రస్తుతం తను జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తూ ఉన్నాడు. అందుకని ఈ టైంలో తను మరో సినిమాని చేసే ఉద్దేశంతో వెంకటేష్ హీరోగా సినిమాని ప్రారంభించాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దానికి ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 AK-47 అని చెప్పేసి టైటిల్ పెట్టడం కూడా మనందరికీ తెలుసు. ఆ టైటిల్ పోస్టర్ రావటం, సో మొత్తానికి ఆ సినిమా ఇప్పుడు మేకింగ్ దశలో ఉంది. దాని తర్వాత తను ఆ సుబ్రహ్మణ్య స్వామి సినిమాని
ఆ మైథలాజికల్ మూవీని జూనియర్ ఎన్టీఆర్తో చేయాల్సి ఉంది. ఇది యాక్చువల్గా జరగాల్సి ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ పక్కకు తొలగి మళ్ళీ అల్లు అర్జున్ ఆ సినిమా నేను చేస్తానంటూ ముందుకు వచ్చాడా, లేకపోతే ఏంటి, ఏమన్నా ఈక్వేషన్స్ ఏమన్నా మారాయా? వార్ 2 సినిమా ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆయన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బడ్జెట్లు కూడా మారిపోతున్నాయి అనేటువంటి ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే తను ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తూ ఉన్నాడో అది కూడా మొదట అనుకున్న బడ్జెట్తో పోలిస్తే ఇప్పుడు బడ్జెట్ కన్సర్న్ తోటి కొంచెం తక్కువ బడ్జెట్తోనే సినిమా చేస్తున్నారు అనే వాదన కూడా ఒకవైపు నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తూ ఉంది. ఇంకో పక్క ఫ్యాన్ వారికి కూడా దారితీస్తుందని చెప్పాలి. ఎందుకంటే అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు తమదంటే తమది, మా హీరోతోనే త్రివిక్రమ్ ఆ మైథలాజికల్ సినిమాని చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు కొట్టుకోవటం మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఈ న్యూస్ని అంటే అల్లు అర్జున్ తోటి ఈ గాడ్ ఆఫ్ వార్ అనేటువంటి సినిమా త్రివిక్రమ్ చేయబోతున్నాడని చెప్పేసి ఎవరైతే స్పెక్యులేట్ చేస్తున్నారో దాని కింద ఈ కామెంట్లు బాగా కనిపిస్తూ ఉన్నాయి మనకి. మరి చూడాలి, నిజంగా జనవరిలో అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పి ఏదైతే బన్నీవాస్ చెప్పాడో అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి అప్పుడు మనకి ఒక క్లియర్ కట్గా తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేసేటువంటి ప్రాజెక్టులు, అల్లు అర్జున్ చేయబోయేటువంటి ఆ 2 ప్రాజెక్టులు లోకేష్ కనకరాజ్ త్రివిక్రమ్ తోట లేకపోతే ఇంకా వేరే వాళ్ళతోట అనే విషయాలు చాలా స్పష్టంగా మనకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఏ సినిమాని టేకప్ చేస్తాడు? ఇప్పటిదాకా లెక్క ప్రకారం అయితే త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయాలి, ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో చేయాలి, ఆ తర్వాత ఒకవేళ ఉంటే గనక దేవర 2 ప్రాజెక్ట్ ఉంటుంది, అది కొరటాల శివ డైరెక్షన్లో చేయాల్సి ఉంది. సో ఇది లైనప్ యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి. మరి దీంట్లో ఇప్పుడు మార్పులు వచ్చేది నిజమే అయితే తను ఎవరితో ఏ డైరెక్టర్ తోటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తాడు అనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం. అతి త్వరలోనే మేబీ 2-3 వారాల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ మనకి అందే అవకాశం ఉంది. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.